నమస్తే. ఇటు కేంద్ర ప్రభుత్వం ఏమో జీఎస్టీ పైన స్లాబ్స్ అనేది తగ్గించాము. ఇక మధ్య తరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మంచి జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఖర్చులు తగ్గుతాయి, వాళ్ళకందరూ కూడా డబ్బులు మిగులుతాయి అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్న పరిస్థితి. కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రంలో ఉన్న మాత్రం ప్రభుత్వం పైన అధిక భారం పడుతుంది దీనివల్ల అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మాట్లాడదాం, మనతో పాటు టీపీసీ ఉపాధ్యక్షులు జయశ్రావు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూడొచ్చు అంటే ఇటు కేంద్ర ప్రభుత్వం ఏమో చాలా వరకు మధ్య తరగతి వాళ్ళకి ప్రయోజనం కలిగేలా మేము స్లాబులు తెచ్చినాం, ఈ పండగ చేసుకోండి అని చెప్పేసి కూడా బీజేపీ ప్రభుత్వం చెప్తుంది. ఏం చెప్తారు? ఈ పండుగ ఎవరిని చేసుకోమంటారు? బీజేపీ వాళ్ళని నేను సూటిగా అడుగుతున్నాను. పండుగ ప్రజలకు జిఎస్టీ తగ్గించినందుకు ప్రజలు చేసుకోవాలనా, లేదు పెట్రోల్ డీజిల్ పైన విపరీతంగా ట్యాక్సీలు పెంచి కేంద్ర ప్రభుత్వం అంటే ప్రజలను నడ్డి విడుస్తున్నందుకు పండుగ చేసుకోవాలనా, లేదు కార్పొరేట్ సెక్టర్లకు ఏదైతే 17 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ మాఫీ చేసినందుకు పండుగ చేసుకోవాలనా, 8 సంవత్సరాల నుండి జిఎస్టీ రూపంలో 6 స్లాబులు పెట్టి పేద ప్రజల నుండి ఏవైతే ట్యాక్సుల రూపంలో 10 లక్షల పైన వసూలు చేసుకున్నందుకు పండుగ చేసుకోవాలన్నా, ఈరోజు ఎందుకు పండుగ చేసుకోవాలన్నా నరేంద్ర మోడీ గారు చెప్పాలి. ఆ రోజు 6 స్లాబ్ల నుండి ఇలా 3 స్లాబ్లకు తీసుకొని వచ్చిండ్రు. మరి దీనివల్ల 40,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ అవుతుంది ప్రజలకు అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది. 40,000 ఎక్కడ, 22 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల నుండి ట్యాక్స్ రూపంలో వసూలు చేసేది ఎక్కడ? అంటే నువ్వు ఏదో కాలు చెయ్యి ఇరగొట్టి దానికి ఏదో ఫస్ట్ ఎయిడ్ పెట్టినట్టు నువ్వు చేస్తున్నావు తప్ప ఇంకోటి లేదు. కేవలం ఇది బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఒక ఎత్తుగడ్డ, ఒక నాటకం తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడింది ఏమీ లేదు. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 110 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొని వచ్చిండు. 110 లక్షల కోట్ల రూపాయల అప్పు అంటే ఎప్పుడైతే 60 సంవత్సరాలలో ఏ ప్రభుత్వము ఏ ప్రధానమంత్రి చేయని అప్పు కేవలం ఈయన 11 సంవత్సరాల్లో దానికి 2 రెట్లు చేసి పెట్టినాడు. మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? ఇలా పెట్రోల్ డీజిల్ పైన ఇలా సంవత్సరానికి 2.5 కోట్ల రూపాయలు అదనంగా ట్యాక్సులు వసూలు చేస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇప్పటికి 27 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసినారు. మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? ఇవాళ జిఎస్టీ రూపంలో 2017లో 90,000 కోట్ల రూపాయల కలెక్షన్ ఉండే, కానీ ఇవాళ 1,79,000 కోట్ల రూపాయలకు వస్తుంది. ఇప్పటికీ 22 లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేస్తున్నాయి. ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఇవన్నీ కూడా ఏంటంటే ప్రధానమంత్రి ఏదో గొప్పోడు, ఈ దేశానికి ప్రధానమంత్రి లేకపోతే దిక్కు లేదు అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ పోతున్నారు తప్ప దీనివల్ల పేద ప్రజలకు ఉపయోగపడతలేదు, దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి లాభం లేదు. నిజంగా పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు లాభం చేకూరాలి, లాభం ఉండాలంటే పెట్రోల్ డీజిల్ని జిఎస్టీ స్లాబ్లోకి తీసుకొని రండి. లేదు ఇవాళ పెట్రోల్ డీజిల్ పైన 2.5 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే ట్యాక్స్ వసూలు చేస్తున్నారో దాంట్లో 50% రాష్ట్రాలకు కేటాయించండి. ఇవాళ నువ్వు స్లాబులు తగ్గిస్తే ఇవాళ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎంతో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. దీనికి ఇవాళ 10 కోట్ల రూపాయలు నష్టం చేస్తుంది. ఆ భర్తీ ఎవరు పరిగణిస్తారు? అందుకని ఈ పాపులర్ గవర్నమెంట్లని దెబ్బతీసే కుట్ర కూడా కనబడుతుంది ఇలా నరేంద్ర మోడీ. అంటే దీనివల్ల చాలా వరకు పెట్టుబడులు వస్తాయండి. ప్రజలు కూడా అంటే మెయిన్గా మధ్యతరగతి ప్రజల్ని టార్గెట్ చేసుకుని వాళ్ళందరూ కూడా వాళ్ళ నెలసరి జీతంలో కూడా చాలా వరకు డబ్బులు ఆదా అవుతున్నాయి అండ్ పెట్టుబడులు వస్తాయి కాబట్టి వాళ్ళకి ఉపాధి కూడా కల్పిస్తారు. ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటుంది, ఆచరణలో ఉండాలి కదా, ఆచరణలో ఉండాలి. ఇలా ఎల్ఐసికి నేను డబ్బులు తగ్గించినాను, 0 ట్యాక్స్ చేసిన ఎవరి వల్ల అవుతుంది? అసలు కట్టేటోడు లేడండి. ఎన్నో పాలసీలు కూడా ల్యాప్స్ అయిపోయినాయి. ఆ డబ్బులన్నీ ఎవరికి? ఇవాళ కార్పొరేట్ సెక్టర్లో అదానీ అంబానీలకు 17 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసినాడు. ఎవరి డబ్బు అది? ఎవరి డబ్బు అది? వాళ్ళకేమో బ్యాంకుల నుండి లోన్లు ఇస్తారు, లోన్లు ఇచ్చి మళ్ళీ మాఫ్ చేస్తారు. అంతే. ఈ పేద ప్రజలకు ఇలా మధ్యతరగతి పేద ప్రజలపైన ఏదైతే ట్యాక్స్ రూపంలో 10 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసినావు, ఇలా పెట్రోల్ డీజిల్ పైన 27 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసినావు, 110 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చినావు. ఇవన్నీ ఏం చేసినామో తెలియకుండానే ప్రజలకు ఏదో మేలు జరుగుతుంది అంటే ఎక్కడవుతుంది? ప్రజలు కట్టిన సొమ్ము ప్రజలకు రావాలా, ప్రజలకు డెవలప్మెంట్ కావాలా, ఇండస్ట్రీస్ రావాలా. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఏదైనా ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా? ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పెట్టిన పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్నిటిని కూడా ఇవాళ నువ్వు లిక్విడేట్ చేసుకుంటా, అవన్నిటిని నిర్వీర్యం చేసుకుంటా ప్రైవేట్ సెక్టర్లకు అమ్ముకుంటున్నావు. ఇవాళ ఏవైతే సర్వీస్ సెక్టర్ ఉందో
ఏ సర్వీస్ సెక్టర్ని అయితే డబ్బులు వస్తాయో ఆ సర్వీస్ సెక్టర్ని అంతా కూడా అదానీలు అంబానీలకు అంటగడుతున్నావు. ఇవాళ ఏం చేస్తున్నావు అని చెప్పి ప్రజలకు మేలు జరుగుతుంది, ఏం ఉపాధి కలుగుతుంది. నరేంద్ర మోడీ వచ్చినప్పుడు సంవత్సరానికి ఒక 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. 11 సంవత్సరాలు అయింది, 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోకుండా 2 కోట్ల పైన ఉద్యోగాలు నువ్వు తీసే కార్యక్రమాన్ని చేసినావు. అందుకని ఇదంతా కూడా నరేంద్ర మోడీ వాళ్ళ సోషల్ మీడియా ఇండియా ప్రభుత్వం కూడా అంతా ఏంటంటే అబద్ధాల ప్రచారం. భారతీయ జనతా పార్టీ కాదు, అది భారతీయ జూటా పార్టీ. వాళ్ళు అబద్ధాలతోనే బతుకుతున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. నరేంద్ర మోడీ పెద్ద దేశభక్తులుగా ఒక ముసుగేసుకొని ఈ దేశాన్ని పాలిస్తుండు. నిజంగా బీజేపీ వాళ్ళకు నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉండి ప్రజలకు మేలు చేయాలా, ప్రజలకు నిజమైన న్యాయం చేయాలా, వాళ్ళకు అంటే రిలీఫ్ ఇవ్వాలనుకుంటే పెట్రోల్ డీజిల్ పైన ట్యాక్సులు తగ్గియండి, లేదు జిఎస్టీ స్లాబ్లోకి తీసుకొని రండి, లేకపోతే ఇప్పుడున్న ట్యాక్సెస్లలో 50% రాష్ట్రాలకు కూడా ఇచ్చినట్టయితే రాష్ట్రమే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది. డెవలప్మెంట్ చేసేది రాష్ట్రం, పోలీస్ వ్యవస్థ కానీ ప్రతి ఒక్క వ్యవస్థలని నడిపించేది రాష్ట్రం. కాబట్టి రాష్ట్రాలకు ఖర్చులు ఎక్కువ ఉంటాయి, కేంద్రానికి తక్కువ ఉంటాయి. అందుకని రాష్ట్రం ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ 50% జిఎస్టీ పైసలలోకి పెట్రోల్ డీజిల్ పైన వచ్చే సెస్ అవన్నీ ఏమున్నాయో అవన్నీ కూడా రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. సో విన్నర్గా ఇది చెప్తా ఉన్న పరిస్థితి. సో ప్రధానంగా ఏదైతే రాష్ట్రాలకు సంబంధించి ఏవైతే జిఎస్టీ తగ్గించడం అని చెప్పి చెప్తుందో అదన్నీ కేవలం ఉద్ధృత మాటలు, సో అవన్నీ కాదు. సో అంతుంటే కానీ పెట్రోల్ డీజిల్ పైన తగ్గించాలి అని చెప్పి కూడా వారు చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, ఇప్పుడు ప్రవాహిన్ టీవీ ప్రమాదం.